మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలండి. ఈ సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనకేమి తెలియచేయబోతున్నాడు, దేవుడు ఆయన మన పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఆయన ఏ చిత్తము కలిగి ఉన్నాడో మనం చూసినట్లయితే, దేవుడు ఒక మనిషిని సృష్టించినప్పుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమిటి అని అంటే, ఆ యొక్క ఆది మానవుడైనటువంటి ఆదాముకు దేవుడు సృష్టించినప్పుడు, ఇదిగో నువ్వు సమస్తాన్ని ఏలు, సమస్తము పైన నీకు అధికారం ఇచ్చి ఉన్నానని తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ యొక్క నరునికి ఆ యొక్క అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తాము. అయితే ఈనాడు ఎప్పుడైతే తినకూడదని చెప్పినటువంటి పండును ఆదాము తిని ఆ యొక్క మానవాన్ని లోకానికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క మానవుడు దేవునికి దూరంగా జీవిస్తున్నాడు, దేవునికి దూరం అవుతూ వస్తున్నాడు. అటువంటి సందర్భంలో దేవుడు అసలు ఎందుకు మనిషిని సృష్టించాడు, దేవునికి ఆ మనిషి పట్ల ఎలాంటి ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది, అలాగే దేవుని మార్గాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఆయన మార్గంలో ఎలా నడవాలి, అలా నూతనంగా ఎలా రూపాంతరం పొందుకోవాలి అనేదాన్ని మనం ఇప్పుడు చూసినట్లయితే చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యములు 8వ అధ్యాయము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, నాయన ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఏ మాటల ద్వారా అయితే మీరు మాతో మాట్లాడాలని ఆశ కలిగి నాయన మా మధ్యకు వచ్చి ఉన్నారు, అటు మాటలతో నాయన మమ్మల్ని ధైర్యపరిచి బలపరచండి. అలాగే మీరు తోడుగా ఉండండి నాయన. ఇదిగో నా హృదయం నిండుకున్నదే నా నోరు మాట్లాడుతుందని నువ్వు సెలవు ఇచ్చావు. కాబట్టి తండ్రి, నా హృదయంలో నీ వాక్కుతో నింపి ఏ మాటలైతే మాట్లాడవలసి ఉన్నదో అటు మాటలతో నాయన మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి దీవించి దర్శించి పంపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక నపుంసకుడు ఆ యొక్క తన మార్గంలో వెళుతున్నప్పుడు, ఆ యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంను చదువుతున్నప్పుడు మార్గం మధ్యలో దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడైనటువంటి ఫిలిప్పు వెళ్ళి ఆ యొక్క నపుంసకుడిని కలుసుకో, అతనికి దేవుని వాక్కును ప్రకటించు అని చెప్పడం మనం చూస్తాం. అయితే ఇక్కడ వారి యొక్క సంభాషణ అంతటిని విన్న తర్వాత ఆ యొక్క నపుంసకుడు అడుగుతున్నాడు, ఆ యొక్క చదువుతున్నటువంటి లేఖన భాగంను బట్టి, చదువుతున్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రంను బట్టి, ఆ యొక్క ప్రవక్త యొక్క మాటలను బట్టి నపుంసకునికి ఏమీ అర్థం కాలేదు. ఏమీ అర్థం కాని ఒక స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క నపుంసకుడిని ఫిలిప్పు అడుగుతున్నాడు, ఏమనంటే, నువ్వు చదువుతున్న భాగము నీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు ఆ యొక్క నపుంసకుడు ఏమంటున్నాడంటే, నాకు ఎవరైనా త్రోవ చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని అంటున్నాడు. నిజమే, ఈనాడు చూడండి, సాధారణంగా అనేకులు దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని ఎంతోమంది ఆశ కలిగి ఉంటారు. అది వాస్తవమే. అయితే సరైన మార్గంలో నడిపించడానికి అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. వాక్యంని ఉన్నట్టుగా బోధించేవారు, వాక్యము ఏ విధంగా దేవుడు మాతో మాట్లాడతాడని ఆ యొక్క గ్రహింపు లేక చాలామంది వస్తున్నారు, వెళ్ళిపోతున్న వారిగా ఉంటున్నాడు. అదే ఇక్కడ ఫిలిప్పు ఆ యొక్క నపుంసకుడు అని అంటున్నాడు, నేను చదువుతున్నది నాకు అర్థం కానట్లయితే నేను ఎలా తెలుసుకోగలుగుతాను? ఇప్పుడు వింటున్న వాక్యము నీకు అర్థం కానప్పుడు నువ్వు ఎలా గ్రహించుకోగలుగుతావు? నువ్వెలా దాన్ని అవగాహన చేసుకోగలుగుతావు? అదే ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు తెలియచేసి నేను ఇది ఎవరి గురించి రాయబడింది, ఇది ఎవరికి తెలియచేస్తున్నాడని ఆ ఫిలిప్పును అడిగినప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. చూడండి, మనం వినే వాక్యము ఎలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఎలా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం.
ఎందుకంటే ఆనాడు అపొస్తలులైనటువంటి పౌలు చెప్పుచున్నటువంటి బోధను ఆ యొక్క విశ్వాసులు విని అందులో ఉన్నవా లేవా అని ప్రతిదినము ధ్యానించేవారు. ప్రతిదినము వారు చెక్ చేసుకునేవారు, ఇది దేవుని చిత్తానుసారంగా వస్తుందా, దేవుని వాక్యము ఉన్నట్టుగా చెప్తున్నాడా అనేది 1-2 సార్లు చెక్ చేసేవారు. ఈనాడు చూడండి, చాలామంది ఆ యొక్క స్వస్థతలు జరుగుతున్నాయని, నాకు అక్కడికి వెళ్తే బాగా జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే బాగా జరుగుతుందని అదే కోవలోనే వెళుతున్నారు. కానీ నాకు సరైన వాక్యము, ఆ వాక్యము నాకు అందిస్తున్నారా లేదా, నాకు అర్థమయ్యే రీతిలో నాకు వాక్యాన్ని చెప్తున్నారా లేదా అనేది చాలామంది గ్రహించుకోవట్లేదు. మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అక్కడికి వెళ్తే బాగుంటుందంట, అక్కడికి వెళ్తే గర్భఫలాన్ని ఇస్తాడు, అక్కడికి వెళ్తే స్వస్థతలు కలుగుతున్నాయని చెప్తున్నారు. కానీ అక్కడ ఈ విధంగా వాక్యం చెప్తారు. ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు మనలో కార్యాన్ని జరిగిస్తాడు, తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడని ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకనంటే సరైన వాక్యమును అవగాహన చేసుకునే స్థితిలో లేరు. ఎంతసేపు స్వస్థతలు, ఎంతసేపు సూచక్రియలు, ఎంతసేపు అద్భుతాలు, ఎంతసేపు మాకు ఇది జరగాలి అది జరగాలనే చూస్తారు. కానీ ఆ వాక్యము ద్వారా మనం వెలిగింపబడాలని, ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడని ఏ ఒక్కరూ గ్రహించుకోవట్లేదు. అలా గ్రహించుకునే వారిలో చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ అదే చూస్తున్నాం. అక్కడ నపుంసకుడు చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అది ఎవరి గురించి మాట్లాడుతున్నదని తెలియక పిలుపుని అడుగుతున్నాడు. మరి ఈనాడు నువ్వు వింటున్న వాక్యము నీకు అర్థమవుతుందా లేదా, చెప్పబడుతున్నటువంటి వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదా అనేది ఒకసారి గమనించుకోవాలి. ఒకసారి మనము దాన్ని నెమరు వేయాలి. ఎందుకంటే నువ్వు విన్న వాక్యము నీలో ఫలిస్తేనే నువ్వు ఫలభరితమైన జీవితాన్ని జీవించగలవు. ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలంటే ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడాలి. అలా ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతాడో, ఎప్పుడైతే దేవుడు నీకు తెలియజేస్తాడో, అప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని ప్రణాళికలను తెలుసుకోగలుగుతావు, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు. అదే ఇక్కడ చూడండి ఏమంటున్నా అంటే అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఇక్కడ చూడండి, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరించినప్పుడు మొట్టమొదటిసారిగా మనం చేయాల్సింది ఏంటంటే మన మనస్సు మారాలి. విన్న వాక్యమును బట్టి మన మనస్సు ప్రేరేపింపబడాలి. నిజమే కదా, నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువే కదా, నా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు కదా, నా కొరకు నా సొంత వాళ్ళే వినుతిస్తున్నారు కదా, మరి అంతటి గొప్ప దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడని మనం గ్రహించుకోవాలి. ఆ విన్నటువంటి వాక్యము ద్వారా ఆ విన్నటువంటి వాక్యాన్ని మనము క్రియల్లో చూపించాలి. అదే ఇక్కడ చూస్తున్నాడు. అక్కడ నపుంసకుడు అడుగుతున్నాడు. నపుంసకునికి ఏమని చెప్తున్నాడు అంటే, ఫిలిప్పు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాడు. నువ్వు ఏ వాక్యం అయితే వింటున్నావో, ఏ వాక్యము ద్వారా అయితే నీతో మాట్లాడుతున్నాడో, ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నాకు తెలియచేస్తున్నాడని ఎప్పుడైతే నువ్వు గ్రహించుకోగలుగుతావో అప్పుడు నువ్వు దేవుణ్ణి అంగీకరించిన వాడిగా ఉంటావు. నువ్వు విశ్వసించాలి, నీ పూర్ణ హృదయంతో విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను తన చిత్తానుసారంగా నడిపించుకుంటాడు, తన ఉద్దేశానుసారంగా నడిపించుకుంటాడు. అదే ఇక్కడ చూస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో, ఎప్పుడైతే దేవుని వాక్యం నువ్వు దేవుణ్ణి అంగీకరించావో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావో, అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆయన కొరకు జీవించాలి, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన యొక్క రక్షణను పొందుకున్న తర్వాత మనము లోకం నుంచి వేరే కావాలి. లోకం నుంచి వేరేగి నూతన క్రియలు, నూతన సృష్టి కొరకు మనం ఎదురు చూడాలి. బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే ఇదిగో పాతవి గతించాను,
సమస్తము నూతనమైనవి. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో, అప్పుడు లోకానికి ఒక సాదృశ్యాన్ని ఇస్తున్నావు. ఏమని? ఇదిగో మునుపటి వలె నేను లేను, నేను మార్పు చెందాను, మునుపటి పాత రోత జీవితాన్ని నేను జీవించట్లేదు, ఇదిగో నేను క్రీస్తులో జీవిస్తున్నానని అనేకులకు సాక్ష్యం ఇస్తున్నావు ఆ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా. అలా బాప్తిస్మం తీసుకున్నటువంటి నీవు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అదే దేవుడు నీలో నుండి కోరుకుంటున్నది. ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. అలాంటి ఎరిగి ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు ఎలా అంగీకరిస్తున్నావు, ఆ వాక్యానికి ఎలా విధేయత చూపుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. అదే అంటున్నాడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కృతవాయను. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తావో, విశ్వాసం ఉంచినప్పుడు నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు అవి పాతవి గతించిపోతాయి. అదే అంటున్నాడు, కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున్న యెడల పాతవి గతించను, ఇదిగో ఎవడైనాను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కృతవాయను. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో, ఇక్కడ నపుంసకుడు కూడా ఇదిగో నేను క్రీస్తును దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను కాబట్టి నేను బాప్తిస్మం తీసుకుంటున్నానని ఎప్పుడైతే ఫిలిప్పుతో చెప్పినాడో, ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. నాటి నుంచి ఆ యొక్క నపుంసకుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని అంగీకరించినాడు. అలా అంగీకరించినప్పుడు ఆ యొక్క నూతనంగా మారిపోయాడు, నూతన సృష్టిగా మార్చబడ్డాడు, నూతన సృష్టిగా నూతనంగా జీవించడం మొదలుపెట్టాడు. మరి ఈనాడు దేవుణ్ణి అంగీకరించిన నీవు, దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను పొందుకున్న నీవు, దేవుని నామంలో బాప్తిస్మం పొందుకున్న నీవు మరి ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు, ఏ విధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నావు, ఏ విధంగా దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావు, ఆ వాక్యపు నీడలో ఎలా ఎదుగుతున్నావు, ఆ వాక్యము ద్వారా నీలో ఎలా ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఎందుకంటే మనం ఎప్పుడైతే తల్లి గర్భంలో రూపింపబడ్డామో అప్పుడే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన ఎముకలు రూపింపబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. అలా ఎరిగి ఉండి ఆయన గ్రంథంలో, ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించుకున్నాడు. అలా లిఖించుకున్నటువంటి దేవుడు తన ఉద్దేశాలను మన పట్ల సఫలం చేసుకోవాలని, తన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చుకోవాలని ఆ యొక్క దేవాది దేవుడు నన్ను కోరుకున్నాడు. ఎందుకు? ఆ నిత్యమైన రాజ్యంలో చేరాలని, ఆ నిత్యమైన నరకం నుంచి వేరుపడాలని, ఆ నరకంలోకి మనం వెళ్ళకూడదనని, మనం తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని ఎన్నుకున్న దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం? ఇక్కడ నపుంసకుడు తనకు తెలియదండి, తనకు చదువుతున్న వాక్య భాగం ఏమిటో తనకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఆ యొక్క దైవ సేవకుని ద్వారా ఆ యొక్క వర్తమానాన్ని, ఆ యొక్క అర్థాన్ని తెలుసుకున్నప్పుడు వెంటనే దేవుణ్ణి అంగీకరించాడు. మరి ఈనాడు ఎన్నోసార్లు ఎంతోమంది సేవకులతో నువ్వు వాక్యం వింటున్నావు, ఎంతోమంది సేవకుల దగ్గరికి వెళ్ళి నువ్వు వాక్యాన్ని వింటున్నావు, కానీ మరి నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? ఇది చేయకూడదు, దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో సమయం గడపాలి, ఆదివారంలో దేవుని మందిరానికి రావాలి అంటే నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? అలా నిర్లక్ష్యం చేసినప్పుడు అది దేవుణ్ణి అవమానపరిచినట్టు కాదా? అలా నిర్లక్ష్యం చేసినప్పుడు నీకు రక్షణ ఎరిగి ఆ యొక్క బాప్తిస్మం తీసుకొని దేవుని గురించి తెలిసినప్పటికీ మరి నీవు నిర్లక్ష్యం చేస్తే అది దేవుణ్ణి అవమానపరిచినట్టు కాదా? ఒక్కసారి విన్నాడండి దేవుని గురించి, ఎప్పుడైతే ఒక్కసారి విన్నాడో నపుంసకుడు మార్పు చెంది నిజంగా ఆ యొక్క యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. మరి అటు దేవుని ఒప్పుకున్న తర్వాత మరి నువ్వెందుకు దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నావు? దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. చూద్దాం రండి, కీర్తనలు పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 139వ అధ్యాయము 16వ వచనం చూడండి. నేను పిండమునై ఉండగా
నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములని నీ గ్రంథంలో లిఖితమయ్యాను. ఇక్కడ చూడండి, మనము తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, పిండముగా మన ఎముకలు రూపింపబడక మునిపే మన గురించి దేవుని గ్రంథంలో లిఖించుకున్నాడు ఆయన. ఎందుకు? నీవు నా కొరకు జీవిస్తావని, నీవు నాతో ఉంటావని, నిత్యమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తావని, దేవుణ్ణి అంగీకరించి దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తావని ఆ విధంగా నిన్ను తల్లి పిండముగా ఉన్నప్పుడే, నీ ఎముకలు రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, జీవ గ్రంథంలో రాసుకున్న దేవుడు. మరి చేతులారా నీవు దేవుని నిర్లక్ష్యం చేసినప్పుడు, చేతులారా నీవు దేవుని సన్నిధికి రానప్పుడు మనమే ఆ గ్రంథంలో ఉన్నటువంటి పేరును తుడిచిపెట్టుకుంటున్నాం ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనం ఈ భూమిలో పడక మునిపే దేవుడు మనల్ని జీవ గ్రంథంలో రాసుకున్నాడు. ఆయన రాజ్యంలో చేరాలని, ఆయన సన్నిధిలో గడపాలని, నిత్యం ఆయనతో సంతోషించాలని మనము రూపింపబడక మునిపే దేవుడు గ్రంథంలో రాసుకుంటే, మన అవిధేయత వలన, మన అవిశ్వాసం వలన, మన అపనమ్మకం వలన దేవునికి దూరం అవుతున్నాం ప్రియులారా. అపవాది చూపిస్తున్నటువంటి అల్పకాల పాప భోగాలను అనుభవించుటకు దేవునికి దూరం అవుతున్నాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం ఉండము. ఒకనాడు వేరవ్వాల్సిందే, ఒకనాడు దేవుని వద్దకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే దేవుని వాక్యం సెలవుస్తుంది కదా, మన్నైనది వెనకటి వల్ల మన్నులోకి చేరిపోతుంది, ఆత్మ తాను పంపించిన దేవుని వద్దకు వెళుతుంది. మరి అలా వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అటు ఆత్మను, దేవుడిచ్చినటువంటి ఆత్మను, దేవుడిచ్చినటువంటి ఉచితమైన రక్షణను పొందుకొని, దేవుడిచ్చినటువంటి దేవుని చిత్తంలో నువ్వు నడవకుండా దేవునికి దూరంగా ఉంటే మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదే అంటున్నాడు, నీవు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటిగానూ కాకమునిపే నా దినములని నీ గ్రంథంలో లిఖితమైంది. ఎప్పుడైతే మనము గర్భంలో రూపింపబడతామో, గర్భంలో పిండముగా ఉంటామో, అప్పుడే దేవుడు మనల్ని చూశాడు. అప్పుడే దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాంటి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మరి మనం ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నాం? మనం ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం? అపవాది కల్పించేటువంటి అల్పకాల పాప భోగాలను చూసి మనము దేవునికి నిర్లక్ష్యం వహిస్తే మరి నిత్యమైన రాజ్యంలో చేరేది ఎప్పుడు? వాక్యాన్ని అంగీకరించే దేవుడు, వాక్యాన్ని అంగీకరించకుండా నువ్వేం తెలుసుకుంటావు? నువ్వు ఎలా దేవుని సన్నిధిలో నడవగలుగుతావు? ఆ వాక్యాన్ని విన్నది నువ్వు క్రియల్లో చూపించకుండా, విన్నటువంటి వాక్యం ద్వారా నువ్వు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని తెలుసుకోకుండా, వాక్యం ద్వారా దేవుడు నన్ను సరిచేస్తున్నాడని నువ్వు తెలుసుకోకుండా ఉన్నట్లయితే నువ్వు ఎలా సరిచేయబడతావు? నువ్వు ఎలా మార్పు చెందగలుగుతావు? అదే ఇక్కడ నపుంసకుడు అంటున్నాడు, ఏమని? ఇదిగో నాకు ఎవరైనా చెప్పకపోతే నేను ఎలా తెలుసుకోగలుగుతాను? మరి ఈనాడు ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది దైవ సేవకులు నీకు చెప్తున్నారు. అనుదినము టీవీలలో కావచ్చు, యూట్యూబ్లలో కావచ్చు, అనుదినము నీకు వాక్యాన్ని వినిపింపజేస్తున్నారు. అటు వాక్యాన్ని నువ్వు ఎలా క్రియలో పెడుతున్నావు? ఎందుకంటే విశ్వాసం లేని క్రియలు మృతం అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము. అలాంటి క్రియలు నీలో ఫలించకపోతే, అలాంటి విశ్వాసం నీలో ఉండకపోతే నువ్వు ఎలా దేవుని రాజ్యంలో చేరగలుగుతావు? ఎలా దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతావు? అదే ఇక్కడ చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఎలా అయినగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇక్కడ చూడండి, అబ్రహాము దేవుని నిరీక్షణ లేని సమయంలో అబ్రహాము దేవుని నమ్మినాడండి. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము దేవుని నమ్మినప్పుడు దేవుడు విశ్వసించి పట్టణములు కలిగినటువంటి పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూశాడు. మరి దేవుని చేత యేసుక్రీస్తునందు ఎవడైతే ఉంటాడో వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టి ఏ విధంగా ఉంటుందంటే, మనం దేవుని రాజ్యంలో చేరినప్పుడు, దేవునితో యుగ యుగాలు ఏలుబాటు చేస్తున్నప్పుడు నూతన భూమిలో, నూతన ఆకాశంలో మనం ఉండబోతున్నాం. అలాంటి నూతన ఆకాశంలో, నూతన భూమిలో మనం ఉండాలంటే ఇప్పటి నుంచి దాని కొరకు ఎదురు చూడాలి. ఆనాడు అబ్రహాము ఎదురు చూశాడండి, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అలా ఎదురు చూసినప్పుడు ఒక నిరీక్షణ తనకు కలిగింది. ఆనాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము ఎదురు చూస్తే, మరి ఈనాడు మనకు ఒక నిరీక్షణ ఉంది.
అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనము ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తాం. అదే అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యమును, జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. మరి ఆయన ద్వారా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా లేదా? ఆయన ద్వారా దేవుణ్ణి అంగీకరిస్తున్నావా లేదా? ఆయన ద్వారా నిత్యమైన పరలోక రాజ్యంలో చేరాలి అని అంటే మరి ఆయనను అంగీకరించాలి కదా, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి కదా. అటు విశ్వాసవంతమైనటువంటి జీవితం జీవించినప్పుడే మనం నిత్యమైనటువంటి ఆ నూతన పట్టణంలో ప్రవేశించగలము, ఆ నూతన సృష్టిగా మారగలం. అదే అంటాడు కదా, పేతురు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, రెండో పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. నువ్వు కనిపెట్టాలి, దేవుని సన్నిధి కొరకు, దేవుని యొక్క ఆ యొక్క రాజ్యం కొరకు నువ్వు కనిపెట్టాలి. కొత్త భూమి, కొత్త ఆకాశం కొరకు కనిపెట్టాలి. ఇక్కడ అబ్రహాము అదే చేస్తున్నాడు. ఆ యొక్క పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క నపుంసకుడు దేవుని గురించి తెలుసుకున్నప్పుడు దేవుని విశ్వసించి దేవుని రక్షకునిగా అంగీకరించాడు. మరి ఈనాడు ఆ యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీవు ఆ యొక్క వాక్యాన్ని విని ఎన్నోసార్లు నేను గద్దించినప్పటికీ నీ మనసు మార్చుకోక దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నావేమో, దేవునికి అవిధేయుడిగా ఉంటున్నావేమో. అటు అవిధేయతను విడిచిపెట్టి ఆ దేవుని విశ్వసించినప్పుడు ఆ నూతన పట్టణంలో మనము కూడా ఆయనతో పాటు యుగ యుగాలు నూతన సృష్టిలో యుగ యుగాలు మనము ఆయనతో పాటు ఉంటాము. చివరిగా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ స్థితి పొంది తినని అయినను నేను అనుగొనట లేదు, కానీ నేను దేవుని చిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకున్న వలననే పరిగెత్తుచున్నాను. మరి ఈనాడు అక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, నేను దేవుని చేత పట్టబడ్డాను, దేవుని చేత పట్టబడి దేవుని కొరకు పరిగెత్తుతున్నాను. మరి నువ్వు ఈనాడు దీని కొరకు పరిగెత్తుతున్నావు? అల్పకాల పాప భోగముల కొరకు పరిగెత్తుతున్నావా? ఈ లోకంలోని ధనము కొరకు నువ్వు పరిగెత్తుతున్నావా? ఈ లోకంలోని సుఖభోగాల కొరకు నువ్వు పరిగెత్తుతున్నావా? ఎందుకంటే ఈ లోకము నీకు శాశ్వతమైనది కాదు. ఈ లోకము నువ్వు విడిచిపెట్టవలసిందే. ఆ నిత్యమైన రాజ్యంలో చేరాలంటే ఈ లోకంలో నీకు ఏ సంబంధము ఉండకూడదు. ఈ లోక పాపములలో దేనిని నువ్వు ఒప్పుకొనకూడదు. అలా ఎప్పుడైతే నువ్వు ఒప్పుకోకుండా నువ్వు దేవుని కొరకు పరిగెత్తుతావో, దేవుని సన్నిధి కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిత్యమైన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఇక్కడ నపుంసకుడు కూడా అదే చేశాడు. ఏమని, నాకు ఎవరైనా త్రోవ చూపిస్తే నాకు దాని గురించి తెలుస్తుంది. ఆనాడు పిలుపు ఏ విధంగా నపుంసకుడికి చెప్పి ఉన్నాడో అదే రీతిలో ఈనాడు నీవు ఎంతోమంది సేవకుల వాక్యాన్ని వింటున్నావు, సేవకుల బోధను వింటున్నావు. అంత స్వచ్ఛమైన వాక్యాన్ని వింటూ కూడా నువ్వెందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావు? నీకు ఉచితమైన రక్షణను పొందుకున్న తర్వాత నువ్వెందుకు దేవుని మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? నీకై నువ్వే జీవగ్రంథంలో నుండి నీ పేరును నువ్వే తుడిపేసుకుంటున్నావు. దేవుడు తుడిచిపెట్టట్లా, దేవుడు తీసేయట్లా. నీకే నువ్వే ఆ పాప భోగాలకు బానిసవి ఆ పాపంలో పడిపోయి దేవుని యొద్ద నుంచి వేరైపోతున్నావు. దేవుని యొద్ద నుంచి వేరైపోయి దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నన్ను కనికరించట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అంటే అది ఎంతవరకు న్యాయం? అదే అంటాడు కదా యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచాను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఈనాడు ఎంతోమంది దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుడిచ్చే మేలులు పొందుకోలేకపోతున్నారంటే దేనికి కారణం? ఆ అల్పకాల పాప భోగాలను విడిచిపెట్టట్లేదు. దేవుడు మన ప్రార్థనను ఆలకింపట్లేదంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టట్లేదు కాబట్టే కదా. అలాంటి పాప జీవితాన్ని జీవించినప్పుడు మనం ఎలా నూతన సృష్టిగా మారుతాం? ఎలా నూతన ఆకాశంలో నూతన భూమిలో ఎలాగ ప్రవేశిస్తాం?
అదే అంటాడు ప్రకటన గ్రంథంలో ఏమని, ఇదిగో అబద్ధమైనదేనను అసహ్యమైనదేనను దాన్ని జరిగించువాడైనను ఆ నిత్యమైన రాజ్యంలో చేరడు, ఆ నూతన ఆకాశంలో నూతన భూమిలో చేరడు. మరి ఈనాడు విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆ నపుంసకుడు ఏ విధంగా అయితే అంగీకరించాడో, మరి అంగీకరించిన నీవు ఎలా మార్పు చెందుతున్నావు, ఎలా దేవుణ్ణి అంగీకరిస్తున్నావు, ఎలా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావు, ఒకసారి నీవు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనము బహు దగ్గరగా ఉన్నాం, రాకడకు బహు దగ్గరగా జీవిస్తున్నాం. ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలీదు, ఎప్పుడు దేవుడు మనల్ని మన లెక్క సంపూర్తి అయిపోయిందని చెప్పి ఎప్పుడు మన లెక్క ముగిస్తాడో తెలియదు. ఎప్పుడైతే మనము ఈ యొక్క మన మట్టి శరీరం నుంచి ఆత్మ వేరే అయిపోతుందో తెలియదు. మరి తెలియని పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు మరి ఎందుకు నిర్లక్ష్యం? దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావు? కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత అయినా సరే నపుంసకుడు ఏ విధంగా అయితే దేవుణ్ణి అంగీకరించాడో, దేవుని వాక్యాన్ని విని ఏ విధంగా అంగీకరింపబడి ఆ దేవుణ్ణి సొంత రక్షకునిగా చేసుకున్నాడో, మరి ఈనాడు విన్నటువంటి వాక్యాన్ని బట్టి నువ్వు రక్షకునిగా అంగీకరించినటువంటి దేవుని పట్ల నువ్వు విధేయంగా జీవించాలి. దేవుని చిత్తాన్ని చేసేవాడిగా ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపేవాడిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక బహు బలమైనది, బహు గొప్పది. అటు గొప్ప ప్రణాళికను, అటు గొప్ప తలంపులను మనమే వేరే తుడిచిపెట్టుకుంటే మరి అది తప్పు మనదే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు. నేడే రక్షణ దినము కాబట్టి ఆయనను అంగీకరించి ఆయన సన్నిధిలో గడిపి ఆయనతో పాటు మనము ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన వాక్యానుసారంగా మనము బ్రతుకుతామో, అప్పుడు దేవుడు మనల్ని ఆ నూతన భూమిలో నూతన ఆకాశంలో ఆయన నూతన సృష్టిగా మార్చి మరి ఆయన తీసుకొని వెళుతున్నాడు. అటు కృపను అటు ధన్యతను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, అయా నీ వాక్యము ద్వారా నాయన మాతో సూటిగా మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో తండ్రి, నిజమే నపుంసకుడు నాయన తండ్రి తనకు మార్గము త్రోవ చూపేవారు లేక పిలుపుని అడిగినప్పుడు నాయన అద్భుతమైన రీతిలో నీ వాక్యమును, నీ సువార్తను విని తండ్రి తను తాను మార్చుకొని నిన్ను అంగీకరించినైనా నీ కొరకు జీవించాడు. అదే రీతిలో నాయన ఈనాడు ఎంతోమంది సేవకుల ద్వారా నాయన నీ వాక్యం వినిపించుతున్నప్పటికీ తండ్రి అనేకులు నాయన నీ సన్నిధికి రాలేక నిర్లక్ష్యం ధోరణి వహిస్తున్నారు. అటు వారిని నాయన మీరు క్షమించి తండ్రి నూతన సృష్టిగా మార్చి నాయన నీవు నూతన ఆకాశము నూతన భూమితో వచ్చినప్పుడు నాయన తండ్రి నూతన ఆకాశంలో నూతన భూమిలో చేరే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.